రైట్ ఇక మరి కాసేపట్లో ఇందిరా పార్క్ వద్ద అయితే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ధర్నాకైతే పిలుపునివ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడాను ఈ ధర్నాలో పాల్గొనబోతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ లిఖిత లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు లిఖిత. రైట్ మధు, ప్రస్తుతం మనం అయితే ధర్నా చౌక్ వద్దన అయితే ఉన్నాం. ఇప్పటికే పార్టీలకు అతీతంగా అనుకోవచ్చు, లేకపోతే ప్రాంతానికి అతీతంగా అనుకోవచ్చు, చాలా మంది ఇక్కడికైతే చేరుకుంటున్నారు. పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఎక్కడికక్కడ చూసినా కూడా పోస్టర్లతో నిండిపోయి ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. అందరూ తమ యొక్క డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ అనే పేరుతో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మరి కాసేపట్లోనైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఇక్కడ చేరుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కొంతవరకు ఏ పార్టీ ఏంటి అనేది కాకుండా చాలా మంది యూనియన్ వైజ్ గా కూడా, అంటే నార్మల్ గా ఉండే యూనియన్స్ ఏవైతున్నాయో వారు కూడా ఇక్కడ చేరుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు, ఇప్పటికే చాలా మంది శ్రేణులు ఇక్కడికైతే చేరుకోవడం అయితే కనిపిస్తూనే ఉంది. పోలీసు సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. రీసెంట్ గా పార్లమెంట్ లో జరిగిన అటాక్ ఏదైతే ఉందో దీనికి నిరసన వ్యక్తం చేసిన 146 మంది ఎంపీలను అయితే సస్పెండ్ చేసినందుకు సేవ్ డెమోక్రసీ పేరుతో అయితే ఈరోజు ఈ ప్రోగ్రామ్ అయితే ఆర్గనైజ్ చేయడం అయితే జరుగుతుంది. రైట్ లిఖిత.